ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో, అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ మాకు ఇంకా పడలేదు. అలాగే మరొక ప్రశ్నేంటంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి. అలాగే ఇంకొక ప్రశ్న చూసినట్లయితే పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి. ఇలా కామన్‌గా ఈ 3 క్వెషన్‌లయితే ఉన్నాయి. వీటికి ఈ వీడియోలో సమాధానం అయితే చెప్తాను. అది కూడా నాకు తెలిసింది. ఎందుకంటే ఏ అధికారి వచ్చేసి పలానా ప్రశ్నకి సమాధానం ఇది అని ఎవరు కూడా చెప్పలేదు కాబట్టి, ఏదో నాకు తెలిసినంతలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం వీడియో అయితే పూర్తిగా చూసి వివరాలైతే తెలుసుకోండి. మొదటి ప్రశ్న వచ్చేసి మాకు ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ పడలేదని అయితే అడుగుతున్నారు. ఇలా ప్రశ్న అడుగుతారనే ఈ ప్రశ్నకి ఆల్రెడీ గత వీడియోలో అయితే సమాధానం చెప్పాను. వీడియో పూర్తిగా చూసుండకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది 400,00,00,000 రిలీజ్ చేస్తున్నాము అని ప్రభుత్వం చెప్పినదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషనే. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ముందు ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరైతే 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాస్డ్ ఔట్ విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే ముందుగా అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఇదే విషయాన్ని ఈరోజు ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో కూడా రాశారు. 230,00,00,000 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రిలీజ్ చేశారని అయితే రాశారు. అంటే ఇంకా రూ. 170,00,00,000 అయితే రిలీజ్ చేయాలి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం. అవి మేబీ ఇంకా రిలీజ్ చేయకపోవుండొచ్చు. అవి పడాలంటే కొంత టైం అయితే పడుతుంది. అంటే కేవలం ప్రస్తుతానికొచ్చేసి 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాస్డ్ ఔట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక కాలేజీ యాజమాన్యాలు ఏమడుగుతున్నాయంటే అటు 2025, 26 విద్యా సంవత్సరంతో పాటు 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయండి అని అయితే అడుగుతున్నారు. ప్రభుత్వం ఇంకా అమౌంట్ పూర్తిగా రిలీజ్ చేయకపోయినా రిలీజ్ చేసినట్లుగా ఎందుకు అనౌన్స్ చేసిందంటే, ఒకవైపేమో కాలేజీ యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్నాయి. మరొక వైపేమో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ తట్టుకోవడం కోసం ఇన్ని కోట్లు రిలీజ్ చేస్తున్నామని అయితే ముందుగా అనౌన్స్ చేసేసింది. కానీ ప్రస్తుతానికైతే 230,00,00,000 అయితే రిలీజ్ చేశారు. మిగిలిన 170,00,00,000 కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి మిగిలిన అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే ప్రభుత్వం అనౌన్స్ అయితే చేస్తుంది. సో మీరైతే కంగారు పడిపోకండి. కొంతమందికి పడుండొచ్చు. అది కూడా పాస్డ్ ఔట్ విద్యార్థులకే ప్రెజెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యి ఉండొచ్చు. అది ఎస్సీ విద్యార్థులకి. మిగిలిన వాళ్ళకొచ్చేసి కాలేజ్ అకౌంట్‌లో పడుతుంది. అది మీరు జ్ఞానభూమి 2 పోర్టల్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి స్టేటస్ కూడా అప్డేట్ అయిందని అయితే నేను కొన్ని వీడియోలు చూసాను వేరే ఛానళ్ళలో. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరైతే అమౌంట్ పడలేదనేది కంగారు పడొద్దు. 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాస్డ్ ఔట్ విద్యార్థులకు మాత్రమే ముందుగా అమౌంట్ అయితే పడుతుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళకి త్వరలో పడొచ్చు. ఇక మరొక ప్రశ్న ఏంటంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ వెరిఫికేషన్‌కి సంబంధించి. గతంలో ఒక విద్యార్థి అయితే కమెంట్ చేశారు. మాది అదర్ స్టేట్ అయినా సరే మాకు సచివాలయంలో వెరిఫికేషన్ చేశారు అనేసి అయితే ఒకరైతే కమెంట్ చేశారు. కానీ నాకు తెలిసినంత వరకు సచివాలయంలో అదర్ స్టేట్ స్టూడెంట్‌కి సంబంధించి ఆ ఆప్షన్ అయితే ఉంది. కానీ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే లేదు. 2023, 24కి ఉంది. 24, 25కి ఉంది. కానీ 2025, 26 కదా ప్రెజెంట్ జరుగుతున్నది. ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రం సచివాలయాల్లో అదర్ స్టేట్ స్టూడెంట్స్‌కి సంబంధించి వెరిఫికేషన్ చేయడానికి ఆ ఆప్షన్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకు. సో ప్రస్తుతానికైతే ఆప్షన్ అయితే లేదు. కానీ మనకు ఆల్రెడీ ఒక స్టూడెంట్ అయితే కమెంట్ చేశారు. అందరి మాట వదిలేయడం లేదు. సెలెక్ట్ చేయాలి కాబట్టి మేబీ ఒకసారి సచివాలయంలో అడగండి. అదర్ స్టేట్ స్టూడెంట్ ఆప్షన్ అయితే ఉంది గానీ, ఒకవేళ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆప్షన్ ఉంటే మీరు కూడా సచివాలయంలో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయించుకోండి. నాకు తెలిసినంత వరకు మాత్రం ఆప్షన్ అయితే లేదు. కానీ త్వరలో 2025, 26 ఆప్షన్ కూడా ఇస్తారు. ఒకసారి సచివాలయంలో కాంటాక్ట్ అయితే మంచిది. మీరు అదర్ స్టేట్ అయినా సరే, మీరు ఏపీలో ఏ సచివాలయానికి మ్యాప్ అయ్యి ఉన్నారో ఆ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఆ ఆప్షన్ అయితే తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే అక్కడ అదర్ స్టేట్ ఆప్షన్ అయితే ఉంది గానీ, ప్రెజెంట్ విద్యా సంవత్సరం అయితే చూపించటం లేదు. ఆ ఆప్షన్ కూడా చూపించిన తర్వాత వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒకసారి మీరు ఏ సచివాలయానికి మ్యాప్ అయ్యి ఉంటారో ఆ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక పీజీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికైతే మా సచివాలయ పరిధిలో ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళలో ఒక పేరైతే మా సచివాలయాలకైతే వచ్చింది. సో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది ప్రభుత్వం అమలు చేస్తుందని అక్కడి వరకు అఫీషియల్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పేర్లయితే మా సచివాలయానికి అయితే రాలేదు. మేబీ ఉండకపోవచ్చు. వాళ్ళైతే ఎవరు లేకపోవడం వల్ల పేర్లయితే రాకపోవుండొచ్చు. కానీ నేను యూట్యూబ్‌లో పోల్ అయితే పెట్టాను. అందులో మాత్రం ప్రైవేట్ విద్యార్థుల పేర్లు కూడా వచ్చి వెరిఫికేషన్ చేయించుకున్నట్లుగా అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశారు. అది ఎంతవరకు నిజమనైతే నేనైతే చెప్పలేను గానీ యూట్యూబ్‌లో పోల్ పెట్టాను. మీరు కూడా ఒకసారి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ ప్రభుత్వం మాత్రం
ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చింది కాబట్టి తప్పకుండా వారికి కూడా పేర్లయితే రావచ్చు. ఒకసారయితే మీ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అయితే కలిసి కాంటాక్ట్ అయ్యి మీరు అఫీషియలా కాదా అని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. కాకపోతే గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థుల పేర్లు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ కోసం అయితే వచ్చాయి. ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వారి పేర్లు వచ్చాయా లేదా అని నేనైతే అఫీషియల్‌గా అయితే అంటే కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేను. కానీ యూట్యూబ్ పోల్‌లో మాత్రం పేర్లయితే వచ్చాయి. వెరిఫికేషన్ చేయించుకున్నాము అనైతే వాళ్ళైతే చెప్తున్నారు. కాబట్టి ప్రైవేటు, గవర్నమెంట్ ఏ కాలేజీ అయినా సరే పీజీ విద్యార్థులైతే మీరు కూడా ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు.